ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, బొత్తయ్య. అదే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధి నార్సింగ్లో జానీ మాస్టర్ మరో కేసు, మరో లైంగిక వేధింపుల కేసు ముందే మరొక కేసు కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి. ఆ యూట్యూబర్గా ఉన్నటువంటి హర్ష సాయి, అదేవిధంగా బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్లో పాల్గొన్నటువంటి మిత్రా శర్మ ఎవరైతే అమ్మాయిందో ఆమెను ప్రేమ పేరుతోని లొంగ తీసుకొని తనకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడడం జరిగింది, లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగింది. తనను మొత్తం మీద పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఇప్పుడు తీరా నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి వేధింపులకు గురి చేస్తాడని చెప్పేసి మిత్రప్రియ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు తనతో పాటు ఉన్నటువంటి అడ్వకేటును సంప్రదించి అడ్వకేటు సహకారంతో నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా నేను ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పరిస్థితి, ఆమె దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా పోలీసులు కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి. నిన్న ఆమెకు రాత్రి కూడా విచారించిన తర్వాత మహిళా పోలీసులు కూడా ఆమెకు విచారించి ఆమె దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేసి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా కొన్ని శాంపిల్స్ అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత కూడా ఆమెను మళ్ళీ తీసుకొని ఆమె దగ్గర మరొకసారి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసిన పరిస్థితి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎట్లా పరిచయం అయ్యాడు, అసలు ఏం జరిగిందని పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరించిన పరిస్థితి. ఇక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారం కేసు, దాడికి పాల్పడేవన్నీ కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనుక చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పోలీసులు కూడా దూకుడు పెంచని చెప్పుకోవడం ఒకటి తర్వాత ఒకటి. లావణ్య కేసు, రాజస్థాన్ కేసు వచ్చిన వెంటనే తర్వాత అండ్ అది జానీ మాస్టర్ కేసు వచ్చింది. జానీ మాస్టర్ మరొక ముందే మరొకటి కూడా యూట్యూబర్ సంబంధించిన కేసు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా సినిమా పర్సన్ సంబంధించిన అందరూ కూడా నార్సింగ్ లిమిట్స్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ నార్సింగ్ పిఎస్కు ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏదో ఒక హర్షప్రియ కేసుకు సంబంధించిన వ్యవహారం అంతా చూస్తే కూడా తిను కాకుండా తిన ఫ్రెండ్స్తో కూడా దాడికి పాల్పడ్డాడు అని చెప్పేసి బాధితురాలు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా పరమారు లైంగిక వేధింపులతో పాటు కూడా లైంగికంగా ఇద్దరు కలిసిన సందర్భంలోనే నగ్న చిత్రాలు తీశారని చెప్తున్నారు. నగ్నంగా వీడియోలు తీసినటువంటి ఆ వీడియోలు కూడా తన దగ్గర పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో పెడతానని చెప్పి రకరకాల టార్చర్ పెట్టారని చెప్తున్న పరిస్థితి. రకరకాల టార్చర్తో పాటు కూడా తన ఫ్రెండ్స్తో కూడా దాడి చేయించాడని చెప్తున్న పరిస్థితి. తనతో ఫ్రెండ్స్తో కానీ తినతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మనకు ప్రాణహాని ఉందని చెప్పి పోలీసులు కూడా వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. మరి పోలీసులు రంగంలోకి దిగి తన ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఇంటి దగ్గర ఎవరు లేకపోవడము, ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు మొత్తం పరారైనటువంటి పరిస్థితి. పోలీసులు పరారైన కావడంతో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో మిత్రప్రియ ఇచ్చినటువంటి బాధితులు ఇచ్చినటువంటి నెంబర్లు అన్నీ కూడా పోలీసులు మాట్లాడదామని ట్రై చేసినప్పుడు కూడా మొత్తం స్విచ్ ఆఫ్ అయిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి అంతా కూడా పోలీసులు ఎక్కడున్నారు ఏంటనే గాలిస్తున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాకప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు కనుక్కుంటే 41 CRPC నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తాము, అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్కటి కాదు ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి. హర్ష సాయి ఎవరైతే ఉన్నారో తన యూట్యూబర్గా ఫేమస్ అయిన పరిస్థితి. చాలామంది అమ్మాయిలను కూడా ఈ విధంగా పడేశారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయి ముంబైకి చెందినటువంటి యువతిని మాత్రము లైంగిక వేధింపుతో పాటు కూడా టార్చరు రకరకాల హింసించారని చెప్తాను. తన దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకొని నెట్టేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఆ డబ్బులతో పాటు తన తండ్రికి కూడా తెలుసు, తన తండ్రికి కూడా పెళ్లి చేయించేందుకు నా బాధ్యత అని చెప్పి తన తండ్రి కూడా రాధాకృష్ణ కూడా చెప్పాడు. అయినప్పటికీ కూడా తను కూడా దాడికి పాల్పడిన పరిస్థితి. కుటుంబ సభ్యులు మొత్తం మీద కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా తన బంధువుల దగ్గర పరారైనట్టు తెలుసు. మరి ఎక్కడున్నా కూడా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. ఒకవేళ సెల్ ఫోన్ కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైనా ఆన్ చేస్తే టవర్ లొకేషన్ ద్వారా ఖచ్చితంగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తాం పోలీసులు చెప్తున్నారు. మొత్తం ఇదేంటంటే లైంగిక వేధింపులు అండ్ దాడికి పాల్పడ్డటువంటి ఇవన్నీ నగ్న చిత్రాలు ఏదైతే వాటికి సంబంధించినటువంటి పూర్తిగా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది, స్టేట్మెంట్ రికార్డులు చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఇంకా మరికొన్ని కూడా ఇవ్వాలని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇంకా బాధితురాలు కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులకు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. డీసీపీ కూడా తన ఆధ్వర్యంలోనే కూడా టీమ్స్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. డీసీపీ దగ్గర కూడా ఉన్నటువంటి సమాచారం ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు కూడా డీసీపీ చెప్పడం జరిగింది. డీసీపీ ఆధ్వర్యంలో కూడా మొత్తం మీద ఈ యొక్క కేసు పరిశీలన జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క అమ్మాయికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ నార్సింగ్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అందరితో మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్తో కూడా వాకప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు తింటూ ఎవరెవరు క్లోజ్గా ఉన్నారు వాళ్ళ నెంబర్లను కూడా ఈ అమ్మాయి ఇచ్చినట్టు పరిస్థితి. ఆ నెంబర్ల ద్వారా ఒకవేళ తనకు ఫోన్ చేసి పలానా చోట ఉన్నాడు ఖచ్చితంగా టవర్ లొకేషన్ ఆధారంగా పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు చెప్పుకోవడం. మొత్తం మీద కుటుంబ సభ్యులు మాత్రం హైదరాబాద్ నుంచి పరారైనని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు చిక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడో చోట ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్కు ఎటు నుంచి ఫోన్ చేసినా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే నెంబర్ ఉన్నాయో వాళ్ళందరి నెంబర్లు కూడా పోలీసులు మొత్తం మీద నిఘబెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినా మొత్తం మీద టవర్ లొకేషన్ ద్వారా ఖచ్చితంగా పట్టుకుని
లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇవే కాదు, ఇటువంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది ఉన్న పరిస్థితి. కేవలం సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి కూడా బయటపడుతున్న పరిస్థితి. మొత్తం అన్నీ కూడా లైంగిక వేధింపులు, ప్రేమ పేరుతో మోసాలు, డబ్బులు దండుకోవడము, ఇవి చేతులు దులుపుకోవడం, ఇటువంటి కేసులో ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి. మరి ఇంకా ఎన్ని వచ్చేటి ఉన్నాయో ఇంకా గమనిస్తే తెలుస్తున్న పరిస్థితి. ఒక్కొక్కటి కూడా వరుస పట్టి బయటపడుతున్నటువంటి కేసులు అన్నీ చూస్తున్నాం. ఈ కేసులన్నీ కూడా లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డటువంటి పరిస్థితి, ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ రాజస్థాన్ కూడా వాడుకొని పెళ్లి చేసుకుని మోసం చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూసాము. అదేవిధంగా జానీ మాస్టర్ కూడా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకో, మతం మారని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు యూట్యూబర్ కూడా హర్ష సాయి కూడా ప్రేమిస్తున్నాను, ఇవన్నీ రకరకాల మాయ మాటలు చెప్పి తన దగ్గర డబ్బులు